బైపాస్ జరిగిన తర్వాత మళ్ళీ మనం స్టెంట్ వేయొచ్చా అంటే, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దిస్ ఈస్ డాక్టర్ అనిల్ కుమార్ నరాల్ శెట్టి, చీఫ్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, సెంటీ సిటీ హాస్పిటల్స్. బైపాస్ గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. బైపాస్ ఆపరేషన్లో మనం గ్రాఫ్ట్ వేసినప్పుడు జనరల్గా ఛాతి నుంచి రక్తనాళాలు వాడతారు, కాళ్ళ నుంచి వాడతారు. సో ఛాతి నుంచి తీసిన రక్తనాళం జనరల్గా లైఫ్ ఎక్కువ ఉంటుంది, జనరల్ 15 to 20 years ఉంటుంది. కాళ్ళ నుంచి తీసిన రక్తనాళం మీడియన్ ఏజ్ చూసుకుంటే 10 ఏళ్ళు అంతకంటే తక్కువే వస్తూ ఉంటుంది. గ్రాఫ్ట్ కనుక స్టెంటింగ్ చేయొచ్చు, కాకపోతే ఏంటంటే లైఫ్ అనేది కాంప్లికేషన్స్ అనేది స్టెంట్ లైఫ్ కావచ్చు, కాంప్లికేషన్ రిస్క్ కావచ్చు, మోర్టాలిటీ రిస్క్ కావచ్చు, మామూలు దానికంటే కూడా డబుల్ ఉంటుంది. అలాగే ఈ గ్రాఫ్ట్ వెదర్ స్టెంటింగ్ కనుక కుదరకపోతే నేటివ్ వెదర్ స్టెంటింగ్ అంటాం. అంటే అంతకుముందు ఉన్న బ్లాక్స్నే మళ్ళీ మనం బైపాస్ ద్వారా కాకుండా అది క్లోజ్ అయింది కాబట్టి నేటివ్ వెజల్కి స్టెంటింగ్ చేయటం, దీనివల్ల కూడా కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. లేదు కొంతమందిలో స్టెంట్ కూడా వేయలేని పరిస్థితి ఉన్నప్పుడు ఏంటంటే మళ్ళీ రెండోసారి బైపాస్ చేస్తూ ఉంటాం, దాన్ని మనం రీడూ సిఏబీజీ అంటాం. సో ఈ రెండోసారి బైపాస్ చేసినప్పుడు లైఫ్ రిస్క్ కావచ్చు, కాంప్లికేషన్స్ కావచ్చు. జనరల్గా ఫస్ట్ టైం చేసినప్పుడు 6 to 7% లైఫ్ రిస్క్ ఉంటే సెకండ్ టైం చేసేటప్పుడు 15 to 17% ఉంటుంది. సో అందుకనే నిజంగా నీడెడ్ అనుకుంటే మాత్రం ప్రొసీజర్స్ అనేది రిక్వైర్డ్.